అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ డివోషనల్ ఛానల్. రోజుకు 2 సార్లు భోజనం చేయాలని తత్తీరియ బ్రాహ్మణం సెలవిస్తుంది. 2 సార్ల మధ్యలో ఏ ఆహారం తీసుకోకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి. తూర్పు వైపుకి తిరిగి చేయడం వల్ల ఆయురారోగ్యము, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర దక్షిణం వైపున భోజనం చేయకూడదని వామన పురాణంలో, విష్ణు పురాణంలోనూ ఉంది. కాను తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకీగ్రీవంగా ఒప్పుకుంటాయి. ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు. ధనాన్ని కోరుకునేవాడు మట్టి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకులలో భోజనం చెయ్యాలి. మోదగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. భోజనానికి ముందు మరియు తర్వాత ఆచమనం చెయ్యాలి. తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి. భోజనం అయ్యాక వెంటనే నిద్రపోకూడదు. రాత్రిపూట ఉప్పు వేసుకొని భోజనం చెయ్యకూడదు. ఆహారము బాగా వేడిగా ఉన్నది తీసుకుంటే శక్తి తగ్గుతుంది. అలాగే బాగా చల్లటిది తీసుకుంటే జీర్ణం అవ్వదు. వేడి పదార్థాలు తీసుకోవడం వలన పేగులు దెబ్బతింటాయి. వెంట్రుకలు ఉంటే ఆహారంలో ఆ భాగం తీసి నీళ్లు చల్లి ఆపై తినాలి. పాలతో భోజనం చేశాక పెరుగుతో భోజనం చెయ్యరాదు. కాళ్ళు చాపుకొని చెప్పులు వేసుకొని భుజించరాదు. భుజించడానికి ఎడమ చెయ్యి ఉపయోగించరాదు. చల్లారిన ఆహారాన్ని వేడి చేసి తినకూడదు. 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి తీసుకునే ఆహారం అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్టము. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.